so depressed when I can't seem to get out, but something deep inside won't let me. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. దీనికోసం ఒక కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో 10 నుండి 12 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక 1/2 కప్ వరకు పల్లీలు వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోండి. పల్లీలు ఎండుమిర్చి మాడిపోకుండా ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఒక 3 to 4 మినిట్స్ ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకోండి. అందులో వాష్ చేసి పక్కన పెట్టుకుని గోంగూర మొత్తం కూడా వేసేసుకోండి. గోంగూర ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఒక 2 to 3 మినిట్స్లో గోంగూర మొత్తం ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను ఈ చట్నీకి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని మనం ముందే పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న దాంట్లో వేసేసుకోండి. ఈ విధంగా ఇంతకుముందు మిరపకాయలు అలాగే పల్లీలు ఇవన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, ఇందులో గోంగూర మొత్తం వేసేసుకోండి. వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. చట్నీని ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీని తాలింపు కోసం అదే కడాయిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, ఇలా టేబుల్ స్పూన్ అల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడి మొత్తం కూడా వేసేసుకోండి. వేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే ఎమ్మి టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది 5 to 6 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. రైస్లోకి తినొచ్చు, దోశలోకి తినొచ్చు, ఎందులోకి తిన్నా కూడా పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఆనియన్స్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆనియన్స్ వేసుకొని ఎంజాయ్ చేసేయడమే.